రైట్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మద్దతు తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. వైఎస్ఆర్ బిడ్డగా కాంగ్రెస్తో షర్మిల కలిసి రావడం శుభపరిణామని పేర్కొన్నారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజా తెలంగాణ మధ్య యుద్ధం జరుగుతుందని తెలిపారు. యుద్ధంలో ప్రజలే గెలవాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారని చెప్పారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, చర్చలు ముగిసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఇక యువత ఆత్మహత్యలకు కేసీఆర్ సర్కారు కారణమవుతుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను కూడా అమలు చేయలేదని భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సమాజం పెద్ద ఎత్తున ఉన్నటువంటి జనాభా, దళితులు కానీ, గిరిజనులు కానీ, బలహీన వర్గాలు కానీ, మైనార్టీలు కానీ, వీళ్ళు ఉన్న అంచనాల లెక్కల ప్రకారమే దాదాపు 92% జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో వాళ్ళందరి బాగోగుల గురించి ఆలోచన చేసి, ప్రణాళికలు చేసి, నిధులు రిలీజ్ చేసి వాళ్ళు అభివృద్ధి చేయకుండా కేవలం వాళ్ళందరినీ ఒక కళల ప్రపంచంలో నెట్టి ఆ కళల ప్రపంచంలో నుంచి నీకు కావాల్సిన లబ్ధిని పొంది మీరేం బతికేస్తా ఉన్నారు, మిగతా వాళ్ళేమో చనిపోతా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి కావటానికి ఈ రాష్ట్రంలో తెలంగాణలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఒక కళల ప్రపంచాన్ని సృష్టించారు. ఆ తర్వాత భూమి